నవంబర్ 16న యాక్ట్రెస్ నయనతార ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అది పెట్టిన వెంటనే వైరల్ అయిపోయింది. ఇట్ ఈస్ అబౌట్ యాక్టర్ ధనుష్. ధనుష్ ఇంకా నయనతార కలిసి చాలానే మూవీస్ చేశారు. కొన్నిట్లో ధనుష్ యాక్ట్ చేస్తే కొన్నిటిని ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఒకటి నానుం రౌడీదా. ఇది తెలుగులో కూడా ఉంది, నేను రౌడీనే అనే పేరుతో. ఈ సినిమా పాటల్ని ఇప్పటి వరకు జనాలు ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయ్యాక ప్రొడక్ట్ చూసిన వెంటనే ధనుష్కి నచ్చలేదు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో మ్యాటర్ ఏంటి అంటే ధనుష్ నయనతార మీద 10 CR పెనాల్టీ వేశారు. నానుం రౌడీ ద మూవీ షూట్ టైంలో తీసిన BTS నుంచి 3 seconds క్లిప్ని ఆవిడ లైఫ్ మీద తీస్తున్న ఒక డాక్యుమెంటరీలో వాడినందుకు. దీనికి నయనతార హర్ట్ అయ్యి సినిమాలో ఎటువంటి సీన్స్ వాడలేదు, సాంగ్స్ వాడలేదు, పర్మిషన్స్ కోసం 2 years నుంచి వెయిట్ చేస్తున్నాము, అయినా ఇవ్వలేదు. ఇప్పుడు 3 seconds క్లిప్ వాడినందుకు 10 CR డిమాండ్ చేస్తున్నారు అని ఆ పోస్ట్లో చెప్పారు. ఆ ఫిల్మ్ మీద మీకు లీగల్గా రైట్స్ ఉండొచ్చు, కానీ మాకు మోరల్గా కూడా రైట్స్ ఉన్నాయి. ఆ క్లిప్ వాడింది ఏదైతే ఉందో అది ఫిల్మ్ షూటింగ్ టైంలో తీసింది అయినా సరే మేము పర్సనల్ డివైజెస్ వాడి తీసాము. సో దీనికి మీరు 10 crores డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. ప్రొడ్యూసర్కి ఫిల్మ్ మీద రైట్స్ ఉండొచ్చు, కానీ మా పర్సనల్ లైఫ్స్ మీద, ఫ్రీడమ్ మీద కూడా రైట్స్ ఉంటాయా అని క్వశ్చన్ చేశారు. అంతేకాదు ఆ మూవీ సక్సెస్ అయినందుకు ధనుష్ అస్సలు హ్యాపీగా లేరని, విఘ్నేష్కి వచ్చిన ఫేమ్ వల్ల ఆయన ఈగో హర్ట్ అయిందని, అందుకే విఘ్నేష్ మీద నయనతార మీద ఆయన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారని ఎక్యూజ్ కూడా చేశారు. కోర్ట్స్ ఇంకా కాపీరైట్ యాంగిల్లో నిన్ను నువ్వు జస్టిఫై చేసుకోవచ్చు, కానీ మోరల్ యాంగిల్లో నిన్ను నువ్వు జస్టిఫై చేసుకోలేవు. నీ ఫ్యాన్స్కి నువ్వు చూపించుకునే దాంట్లో సగమైనా నువ్వు ఫాలో అయితే ఈరోజు ఈ విషయం డిఫరెంట్గా ఉండేది. నీ ఇన్నోసెంట్ ఫ్యాన్స్ నిన్ను నమ్మచ్చు, కానీ నాకు నా హస్బెండ్కి నీ ట్రూ ఫేస్ ఏంటో తెలుసు అని చెప్పారు. ఏదో ఒక రోజు నువ్వు హేట్రెడ్ స్ప్రెడ్ చేసే బదులు లవ్ స్ప్రెడ్ చేసే కెపాసిటీ నీకు వస్తుంది అని నేను కోరుకుంటున్నాను అని కూడా అన్నారు. దీనికి తమిళ ఇండస్ట్రీ రకరకాలుగా రెస్పాండ్ అవుతోంది. విఘ్నేష్ ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారు, దాని పేరు LIC. అయితే ఈ టైటిల్ గురించి కూడా చాలా కాంట్రవర్సీ నడుస్తోంది. SS కుమారన్, హీఈస్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఆయన ఈ టైటిల్ నాది అని ఇప్పుడు విఘ్నేష్ ఇంకా నయనతార ధనుష్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరి వాళ్ళు చేసింది కూడా తప్పే కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ట్విట్టర్లో కొంతమంది సినిమా వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా సినిమా నుంచి ఎటువంటి క్లిప్స్ వాడకపోయినా ధనుష్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నయనతార సైడ్ తీసుకుంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఏమో ధనుష్ సైడ్ తీసుకుంటున్నారు. నయనతార దీన్ని లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పారు. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.